మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఏదైతే మద్యం అమ్మకాలు నా మునుగోడులో జరగొద్దని బెల్ట్ షాపులు వెంటనే మూసేయాలని హెచ్చరించారో అది చాలా మంచి ఆలోచన సార్. కానీ మునుగోడులో చాలా గ్రామాలలోనూ ఇంకా మూసివేయలేదు సార్. అది మీ కార్యకర్తలకి తెలియదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీ పార్టీకి ఉన్నారో లేదో తెలియదు కానీ మీకు మాత్రం ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలు ఉంటారనేది రాష్ట్రం మొత్తం తెలుసు సార్. అలాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక మాట ఇచ్చాడు, ఒక మాట చెప్పాడు అంటే జరుగుతుందని అనుకుంటున్నారు సార్ రాష్ట్రం మొత్తం. ఇక్కడే ఉంటున్నాం, మాకు తెలుసు కదా సార్ నిజమేంటి అనేది. ఫోటో పోస్ట్ కోసం చేశారా? 2 రోజులు పేపర్లను, 4 రోజులు రావడానికి. అది చూసి తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రతి మహిళ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అయినటువంటి ఎమ్మెల్యే బెల్ట్ షాపులన్నీ మూసివేశాడంట. చాలా మంచి పని చేశాడు. మా నియోజకవర్గంలో కూడా ఇలా చేసి ఉంటే బాగుండేది మా ఎమ్మెల్యే అని అనుకోవాలని చేశారా? అంతే కదా సార్. మిగతా 118 మంది ఎమ్మెల్యేలకు ఎవరికి రాని ఆలోచన మీకు వచ్చిందంటే ఎంతో గ్రేట్. మా మునుగోడు డెవలప్ అవుతుంది అనుకున్నంత లేదు సార్. అక్కడ ఏదో మీరు ఇచ్చారు, పోయారు, 2 రోజులు ప్రోగ్రామ్ చేశారు, అయిపోయింది. రియాలిటీలో కూడా చూపియండి సార్. ఇలా నిజంగా మా మునుగోడుకి మీరు మంచి చేయాలనుకుంటే మాత్రం ఇలా చేసుంటే బాగుండేది సార్. ఏదైతే ఇప్పుడు బెల్ట్ షాపులు నడిపిస్తున్నారో వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసి ఈ పని చేయొద్దమ్మా అని చెప్పండి. ఎందుకు మా మునుగోడు అంటున్నానంటే మీరు మునుగోడు ఎమ్మెల్యే మాత్రమే సార్, మునుగోడు ఓటర్ కాదు కదా. అత్యధిక బెల్ట్ షాపులు కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే రాబడ్డాయి. రాష్ట్రం మొత్తం మునుగోడులో బెల్ట్ షాపులు లేవనే అనుకుంటున్నారు సార్. దయచేసి అది నిజం చేయండి సార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఏవైతే ప్రధాన న్యూస్ ఛానల్స్ ఉన్నాయో రాష్ట్రంలో ఏ నాయకుడు డబ్బు కొట్టినా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు జరుగుతుంది అక్కడ అనేది మినిమం సెన్స్ కూడా లేకుండా, బేసిక్ సెన్స్ కూడా ఆలోచించకుండా రాష్ట్రానికి మొత్తం అది నిజమనే చూపిస్తున్నారు. ఎవడు డబ్బులు ఇచ్చి ఏది రాయమంటే అది రాసేసి, ఏది చూపేయమంటే అది చూపించేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు న్యూస్ అంటే ఏంటి అనేది బేసిక్ సెన్స్ నాలెడ్జ్ మీరు తీసుకున్న తర్వాత ప్రజలకు తీసుకురారు. డబ్బుల కోసమో మీ ఛానల్ టీఆర్పీ కోసమో ప్రజల్ని ఆగం చేయకండి దయచేసి ప్లీజ్. ఈ వీడియో చూసిన తర్వాత బెల్ట్ షాపులు అమ్మేవాళ్ళు దయచేసి నన్ను తిట్టుకోకండి. ఎందుకంటే నేను రాజన్నకి ముందే చెప్తున్నాను క్లారిటీగా, మీకు ఇంకో ఇన్కమ్ సోర్స్ చూపించిన తర్వాతే వీటిని మూసేయమని చెప్పమని. మీరు మీ గ్రామాలలో అమ్మడం వలన 10వ తరగతి చదివే వాడి నుంచి 25 ఏళ్ల వయసున్న వాడి వరకు మద్యానికి అలవాటు పడి ఉద్యోగం ఆలోచన లేకుండా బతుకుతున్నారు. మీరు అనుకోవచ్చు మేము తాగమని చెప్తున్నామా? తాగొద్దు, తాగితే ఆరోగ్యానికి హానికరమని దాని మీద కూడా రాసే ఉంటుందని. మన భారతదేశంలో ప్రశ్నించడం ఎప్పుడో మానేశాం. మరి ముఖ్యంగా గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకి ప్రశ్నించడం అంటే ఏంటో కూడా తెలియదు. అందుకే నానా దాని మీద తాగితే ఆరోగ్యానికి హానికరం అని ఉంది, ఎందుకు తాగుతున్నావు, అలా ఉన్నదని అమ్ముకోమని గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్స్ ఇస్తుంది? ఎక్సైజ్ సిఐకి మునుగోడు చండూరు చెప్పేసిన బెల్ట్ షాప్ ఉందని పని అయిపోతుందని చెప్పేసిన